అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత కూడా ఇవాళ ఆదివారం కూడా ఎందుకు వచ్చిందంటే ఇక మరి ఏం చేద్దాము, ఇక జాతర తాగుతుందట. లాల్ దర్వాజా బోనాల సందడి. ఇక కథ మాత్రం అంతా మరి అరుచుకోద్దామని ఇక మరి భక్తులు ఏమంటారు, మరి అక్కడ అధికారులు ఏ రకంగా ఏర్పాటు చేసిరి. ఇక మరి బోనాలు అంటేనే సుక్క ముక్క కథ ఇలా ఎట్టేట ఉంటుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఇక నాకు కూడా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి పోతా, కానీ ముందుగాల మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి ఎట్టేట సంగతి ఏంది ఏం కథ అనేది చిన్నగా ఇగో మహాపత్రికలో రాజగోపాల్ రెడ్డి వన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఒక మాట అని వెంటనే కాంప్రమైజ్ అవుతారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైరు. ఇక ఈ కోజాగా ఇట్లా అంటుంది, నిన్ను చంపుతాం. ఎంపీ రఘునందన్ రావుకు మళ్ళీ బెదిరింపు. మావోల పేరుతో మూడోసారి బెదిరింపు. కాల్స్ చేసిన వైనం. ఎవరు కావచ్చు, మాడమాడకు, నిన్ను ఉంచాం, కథం చేస్తాం, అడుగు పట్టిస్తాం, పాదాలను దూకుతాం, గంగర కలుపుతామని ఒకటే పదం వాడుతుర్రు, ఒకటే పోలు చేస్తుర్రు. మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ, మరి ఎక్కడ పోతుర్రు, ఈ నిఘా ఎటు పోతుంది, మరి ఎందుకు దొరుకుతలేరు ఆ దొంగలు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. 7 గంటల పాటు విచారణ అనంతరం అదుపులోకి. 3,200 కోట్ల స్కామ్ A4గా ఎంపీ మిథున్ రెడ్డి. కోజాగా బకపల్సి కోజాగా బగ్గనే వేసుకున్నట్టుంది. ఇక ఇప్పుడు అసలు ముచ్చట్లకు పోతే, ఆయమన వార్తలకు పోతే, బీ కేర్ఫుల్ నా కొడకా, అయ్యా బీ కేర్ఫుల్ నా కొడకా, గర్జించిన ఈటెల నువ్వెవడివి అసలు, నా చరిత్ర నీకు తక్కువ తెలుసు, నేను ఎప్పుడైనా స్ట్రైట్ ఫైట్ చేస్తా, నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని ఊరు లేదు. హుజురాబాద్ వస్తా. స్థానిక ఎన్నికల్లో మీరే బరిలో ఉంటారు. నాపై కురుచ స్వభావంతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. వారి సంగతి బీజేపీ హైకమాండ్కు చెప్తా. నిర్ణయం తీసుకోకుంటే నష్టం నాకు కాదు. షామీర్పేటలో కేంద్ర మంత్రి బండి టార్గెట్గా ఫుల్ గరం. అసలు ఏంది వీళ్ళ పంచాది. బండి సంజయ్కి ఈటల రాజయ్యకు ఏడ ముదిరే, ఏడ సిక్కొచ్చి పడే, ఎవడు పెట్టిన పంచాది, ఎందుకని ఈ పంచాది మొదలవుతుంది. బీ కేర్ఫుల్ నా కొడక, నా జోలికి వస్తే ఖబర్దార్, నా జోలికి రావద్దు. పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకు తెలుస్తుంది. నేను ఎప్పుడైనా స్ట్రైట్ ఫైట్ చేస్తా, నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను అంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరోక్షంగా కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈటెల వర్గానికి స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ ఈటెల వర్గానికి స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ పరోక్ష సంకేతాలు ఇచ్చారని ఆందోళన చెందుతూ హుజురాబాద్ నుండి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ టార్గెట్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వెవడివి అసలు, నా చరిత్ర నీకు తక్కువ తెలుసు, నేను ఎప్పుడైనా స్ట్రైట్ ఫైట్ చేస్తా, నీలాగా స్ట్రీట్ ఫైటు చేయను. ఇంకేమో రాసుకొచ్చి 2రా చూద్దాం అది కూడా. నేను శత్రువుతో కొట్లాడతా, నీలాగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోను. ఎంతోమంది సీఎంలతో కొట్లాడినా నీలాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి. హుజురాబాద్లో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో, ఎంపీ కూడా అన్ని ఓట్లు వేయించా. రేపు నా మనుషులే ఎన్నికల్లో సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఉంటారు. మీ బతుకు ఏందో అందరికీ తెలుసు. చిన్న కురుస మనుషులు, నీడను చూసి భయపడేవారు. ధీరుడితో కొట్లాడతాం,
కుట్రదారులతో కాదు. మీరు ఎవరు, మీ శక్తి ఏంది, మా శక్తి ఏంది? 2002లో కరీంనగర్కి వచ్చిన నా అడుగు పడని ఊరు లేదు. 2 సార్లు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, 2 సార్లు మంత్రిగా పనిచేసిన నా కార్యకర్తలను గుర్తించి టికెట్ ఇస్తే సరే, లేదంటే వార్డు మెంబర్ నుండి సర్పంచ్, ఎంపీటీసీ నుండి ఎంపీపీ వరకు, జెడ్పీటీసీ నుండి జెడ్పీ చైర్మన్ వరకు అన్ని ప్రజల ఆశీర్వదించి గెలిపిస్తారు అనే నమ్మకం నాకుంది. పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకే తెలుస్తుంది. నా జోలికి రావద్దు, నాకు అడ్డు రావద్దు అంటూ ఈటెల రాజేందర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. వాయ్యా వామ్మ, ఎక్కడి పంచాది, ఏం పంచాది? గాపొద్దటి నుంచే ఈటెల రాజయ్యకు పొమ్మన లేక పొగబెడుతురు, ఈటెల రాజయ్యకు పొమ్మన లేక పొగబెడుతురు. ఇక మరి ఈటెల రాజయ్య కూడా తోక కోసుకొని పార్టీ పెట్టబోతుండు అనేది కూడా గుస నడిచింది సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తార కల్లా నా మనసులా చిన్న చూపు చూస్తున్నారు, నా మనసులా పట్టించుకుంటలేరు. నా కార్యకర్తలు, నా అభిమానులు అంటే ఎందుకు బండి సంజయ్కి మరి అంత ఇసుకొస్తుంది? నన్ను అభిమానించే వాళ్ళంటే బండి సంజయ్కి ఎందుకు ఇసుకొస్తుంది అనేది ఇక ఇప్పుడు పాకానికి వచ్చి కూసుందుల్లా పంచాది. అసలు ఇదేనా, ఇంకేమైనా పంచాది ఉందా? మరి నిన్న మొన్న అధ్యక్ష పదవి రేసులో కూడా ఈ కోడిలాగా ఉంది ఈటెల రాజయ్య. మరి ఆశపడి కావాలని పంచాది పెట్టుకుంటుండా, కెలిగించుకుంటుండా, నాకు అధ్యక్ష పదవి రాదాయా అనే బాధన మునిగిపోయిందా? అసలు ఏం నడుస్తుంది, ఏంది, ఏం కథ అనేది ఒక బీజేపీ లీడర్నే లైన్లో తీసుకుంటే ఏమంటారు? ఎట సంగతి? ఈ పంచాది ఎట్లా బుచ్చే? మరి ఈ పంచాది ఎట్లా తశ్వ చేసుకుంటారు? మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ మరి తీర మూతికాడికి వచ్చి కూసుంది కాబట్టి ఈ పంచాదిని ఏ రకంగా వీళ్ళు తశ్వ చేసుకుంటారు అనేది ఒక బీజేపీ లీడర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. రాపిరగా నా ఈమె ఫోనే లేపుతలేదుగా. The person you're calling is not. అయితే ఈమె ఫోన్ లేపుతలేదు. ఇంకెవరిని తీసుకుందాం లైన్లకు? బీజేపీ లీడరు మల్లారెడ్డిని లైన్లో తీసుకుంటున్నా. మరి ఈ కోయిలాగా ఏమంటారో చూద్దాం. హలో, శనార్థి మల్లనా శనార్థి. ఎవరు? నేను న్యూస్ నర్సయ్య తాతను మాట్లాడుతున్నా. బాగున్నారే? బాగున్నానే. నువ్వు మన మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు, ప్రోగ్రాంలో మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నావు. ఏం లేదే, ఈ పంచాయతీ పాడైపోను, పంచాయతీ ఎటబూచే అసలు ఎందుకు ఈ పంచాయతీ? మరి తీరా స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందర బీజేపీ వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఏందయ్యి రచ్చ? ఈ బండి సంజయ్, ఈటెల రాజేందర్ పార్టీ ఈ విషయాల మీద మాట్లాడొద్దని చెప్పింది కాబట్టి దాని మీద మళ్ళా ఎవరు మాట్లాడకూడదు. అవన్నీ పెద్దవాళ్ళు సర్దుబాటు చేస్తారు, అవన్నీ ఏమి ఉండయిలే. అటనా? అవు మీకు కూడా మరి పెద్ద మనుషులు చెప్తారు కదా, మీరు పుసా ఎవరు పట్టక వాళ్ళు గిది ఇట్లా గది గట్లా అంటే మళ్ళీ ఈ కథ ఏడుకోపోతుంది. అదే ఎవరు మాట్లాడవద్దని చెప్పారు. అప్పుడప్పుడు
చిన్న చిన్న విషయాలు వస్తుంటే వాడిని అలా కూర్చొని మాట్లాడతారు, ఏమో ఇబ్బంది ఏం లేదు. ఇంటింటికి మంచిపోయా అంటావు. ఆ, అది ఇక మరి మళ్ళీ నాకు ఎందుకంటే పైకి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి పుసుక్కున నోరు మరి ఇక ఏమంటావు చూడు, శర్రగాక శర్ర పీచ ఖైర పీచ ఈడ మునిగి ఏడో తెలియట్టు పుసుక్కున ఇప్పుడు నర్సే తాత చెవిలో ఒక ముచ్చట వేస్తే అది ఏడుకోపోతుంది, ఇంకేడుకో దారి తీస్తుంది అనేది మళ్ళీ మూడో పంచాది అన్నట్టుగా. ఇక మరి మళ్ళీ నా జర్రంతా వెనక ముందు ఆడుతుండు అంతేనా అదే. అంతేనే అంతేనే. ఇది కథ. సరే శరార్థి ఉంటా, నమస్తే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ కోయిలాగాకు జర్ర ఎందుకంటే ఇక మరి దడుపు ఉంటుంది కదా, పుసుక్కున ఏమన్నా అంటే మళ్ళీ అధిష్టానం నన్ను ఏమంటుందో ఏం కథ ఏంది ఏం కథ అనేది. ఇక ఓ కోయిలాగా ఉండగా మన వరంగల్ కోయిలాగా దాని పేరు కన్నెపోయిన రాజయ్య యాదవ్. ఆ కోయిలాగా ఇదివరకు కేసీరావయ్య హయాంలో ఈ గొర్రెల మేకల అభివృద్ధి సహకార కార్పొరేషన్ ఉండే కదా, దానికి చైర్మన్ కూడా చేసింది. ఇప్పుడు ఈ కోయిలాగా ఇప్పుడు బీజేపీతోనే సోబత్ చేస్తుంది. ఏమంటుందో చూద్దాం ఈ కోయిలాగా. ఈ కోయిలాగా కూడా మరి చెప్తుందా చెప్పదా. కోయిలాగా పోను చెప్తలేదేమే. ఇంకో మేడం చేద్దాం, ఆ మేడం మరి చెప్తా. ఎందుకంటే ఇంట్లో పంచాయతీ చెప్పాలంటే జరంత వెనక ముందు ఆడుతురు. దా హలో, గుడ్ మార్నింగ్ తల్లి, లేవరా ఇంకా? హలో हेलो, ప్రాచీ గారా? प्राची गाड़ा, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింग. ఎలా పిల్లగా నాకేం హిందీ చక్కగా రాదా. ఇప్పుడు मैडम गुड मॉर्निंग बोल रहा है, नरसरी ताता बात कर रहे हैं मैडम. हाँ बोलिए. ఈ ఏందమ్మా ఇది పంచాయతీ ఒకటే పంచాయతీ మోపైంది. అది లైవ్లో ఉన్నామని చెప్పి మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నామని చెప్పి. मॉर्निंग न्यूज लाइव पे है मैडम. आप क्या मॉर्निंग न्यूज लाइव पे है आप नरसरी ताता मालूम है ना, A9 चैनल. अच्छा हाँ बोलिए. ఈ బండి సైజేకి ఈడే రాజాకు పంచాయతీ ఎడబుట్టిందని అడుగు. बंडी संजय ईडल राजेंद्र को लड़ाई हो रहा ना मैडम, अब चल रहा ना, हाँ वो कहाँ से स्टार्ट कैसे स्टार्ट हुआ बोल के पूछ रहा है ताता. एक पोस्ट के लेके हो सकता है ना, क्योंकि शायद बंदी संजय जी को लगता था कि इटला राजेंद्र जी कैपेबल नहीं है. బండి मुझे సంజయ్ ऐसा लगता है. బండి సంజయ్ అనిపించింది ఈటల రాజేంద్ర దానికి క్యాపబిలిటీ కాదు అని, దానికి సరైనడు కాదని చెప్పి అనిపించింటారు, దానికోసం అని కొట్లాడింటారేమో అంటున్నాడు. అదే ఆ కథ. ఓహో అమ్మా, ఉన్నది ఉన్నట్టు చెప్పింది, కుండ బదలు కొడుతుంది. సరే అట్లనా, ఇది ఆ పంచ అందుకనే మనసులో పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు. तो शायद हो सकता है वो उनको सपोर्ट करते थे, तो शायद ये हो सकता है कि वो प्रेसिडेंट बन जाते थे. ఏందట్రా ఏమంటది? ఒకవేళ సపోర్ట్ చేస్తే ప్రెసిడెంట్ ఇట్లా అవుతాడేమో అన్నట్లు ఇట్లా చేసి ఉండొచ్చు కదా అని ఉంటుంది. అయితే పగబట్టినాడు బండి సంజయ్ ఈడే రాజేందర్ని. పుసుక్కున అధ్యక్షుడు అయితే మళ్ళీ ఇక నాకేడా గాలి తక్కువ అవుతుందో పతారని. అబ్బో చూసిర్రా. మరి ఎట్లా ఈ పంచాయతీ సలహా అవుతుందా అడుగు. अब ये पंचायत क्लियर बोलते ये लड़ाई तशवा, जो भी चल रहा तशवा। है वो क्लियर होता है मैडम, नहीं तो ऐसे चलता रहता है. सत्ता में लड़ाई होती रहती है, अपोजिशन पार्टी में भी होती रहती है, और जो एक दूसरे के दोस्त होते हैं वो लोग भी लड़ते रहते हैं. बट बीजेपी एक ऐसी पार्टी है, लड़ते हैं और फिर एक हो जाते हैं. हमको इतना उसका वो करने की, प्रोपेगेंडा करने की कोई जरूरत नहीं है. वो दोनों दोस्त हैं, और जब एक दोस्त दूसरे दोस्त का साथ देता है तो तकलीफ तो होती है, शायद वही लगता है मेरे को. और जल्दी वो दोनों एक ही हैं और एक हो जाएंगे, इसका इतना हमको वो करने की जरूरत नहीं है. ఏమంటది పిల్లగా? బీజేపీ పార్టీలో అవన్నీ నడుస్తుంటే కొట్లాటలు లొల్లి అవుతూనే ఉంటాయి మాకు. తర్వాత మళ్ళీ మేము ఒకటైపోతాం, తర్వాత వాళ్ళిద్దరు ఇట్లా ఒకటైపోతారు. ఏహే ఎక్కడో ఒకటి పిల్లగా ఆయన ఈడే రాజు కొత్త పార్టీ పెట్టబోతుండట శివులే ఆమెకు. ईटल राजेंद्र है ना मैडम, वो नया पार्टी खोल रहा बोल के बोल रहा है ताता. ये सच्ची बात है. इटला राजेंद्र जी नया पार्टी खोलेंगे तो हो सकता है उनको थोड़ा बहुत समर्थन मिल भी जाए, बट उनको वो समर्थन नहीं मिलेगा जो इनको बीजेपी के साथ मिलता था, क्योंकि एक पार्टी बहुत जरूरी होती है.
कमल का फूल लोगों के दिलों में बसा हुआ है और लोग पार्टी को छोड़े बगैर कुछ भी नहीं कर सकते। ఏందట ये पार्टी नहीं है, ये हमारी माँ है। एक माँ को छोड़ के बच्चे अभी इस लायक नहीं हुए हैं कि वो अपनी माँ को छोड़ के चल सकते हैं। अभी मुझे ऐसा लगता है कि उनको नई पार्टी नहीं बनानी चाहिए। जो भी नाराजगी है उसको अपने दूर करनी चाहिए और नई पार्टी नहीं बनाए तो अच्छा है। बना भी लिए तो वो उतना उनको समर्थन नहीं मिलेगा। ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నంత ఏమైతే సపోర్ట్ ఉందో అంతగానో మన కొత్త పార్టీ ఓపెన్ చేస్తే రాకపోవచ్చు. ఇంకొకటి పార్టీ ఏంటంటే తల్లి లాంటిది, తల్లి నిడిచిపెట్టి ఏ కొడుకు బాగున్నట్లు లేదు కదా. సో ఇంకో పార్టీ ఓపెన్ చేయకపోతే బెటర్, దీంట్లో ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్ అన్నట్లు చెప్తున్నా. ఇప్పుడు అధిష్టానంలో బండి సంజయ్కి ఉందా పలుకుబడి, ఈటే రాజయ్కి ఉందా అడుగు. सेंट्रल पे अब बंडी संजय को अच्छा सपोर्ट है मैडम, या तो ईटल राजेंद्र को सपोर्ट है? सपोर्ट मैंने क्या बोला, सपोर्ट दोनों को है। ऐसा नहीं है कि उनको कम है उनको ज्यादा है। सेंट्रल के लिए दोनों ही समान है। बट अगर ये दोनों सोचे कि ये एक अलग पार्टी बना लेंगे और ये पूर्ण बहुमत के साथ जीत भी जाएंगे, तो मुझे ऐसा लगता है कि वो पॉसिबल नहीं है। क्योंकि कोई भी अपनी जड़ों को छोड़कर अगर आगे बढ़ेगा, मछली को अगर तालाब से अपन बाहर निकालेंगे और सोचेंगे कि वो तो नहीं उसके साथ जिंदा रहेगी, तो वो पॉसिबल नहीं है ना। तो मुझे ऐसा लगता है कि उनको पार्टी छोड़नी नहीं चाहिए और उनको जो भी है एक दूसरे से वार्ता करके अपना पर्सनल वो पार्टी के ऊपर नहीं करनी चाहिए। क्योंकि इतने सारे समर्थक उनके हैं तो पार्टी को इस वक्त उनको वो नहीं करना चाहिए, नाराजगी जो भी है। పెట్టి బెటర్స్ పడితే బతకలేదు కదా, అట్లా ఎదిగి ఇట్లా పార్టీలోకి వెళ్ళి రాకపోవడం బెటరు, అట్లా ఏమి ఉండదు అని అంటున్నారు. అట్లా మరి ఇప్పుడు రాంగ్ ఇంకో పార్టీస్ పెట్టి పోకపోవడం బెటర్ అన్నట్లు చెప్తున్నారు. అంటే పోతట్టుగా ఏమైనా గుసగుస నడుస్తుంది అట్లా బీజేపీలో అటు ఇటు, మరి సోషల్ మీడియా కూడా కోడై కూస్తుంది. అంటే ఏం చెప్తుంది నిజంగానే, మరి పోయకోపే కొడుతుందా ఇక, మరి ఇంత పంచాయతీ అవుతుంది ఊకుంటాడా? अभी ताता बोल रहे हैं मैडम, अब इतना लड़ाई चल रहा ना, पूरा सोशल मीडिया में पूरा हंगामा मचा दे रहा ना, तो अब आपको क्या बोलते, सोशल मीडिया की तरफ से पूछ रहे कि वो जाने के चॉइसेस है कि नहीं है बोल के पूछ रहा था। किसके जाने के चांसेस? ईडल राजेंद्र नहीं, वो कहीं नहीं जाएंगे, वो थोड़ा नाराज है बस। और कभी कभी क्या होता है, इंसान नाराजगी में कुछ भी बोल देता है, बट इसका मतलब ये नहीं है कि वो पार्टी छोड़ेंगे। थोड़ा नाराज है, नाराजगी दिखाने का हर किसी को हक होता है। तो पार्टी ना दूसरी पार्टी बनाएंगे और ना ही वो छोड़ेंगे. ఏందట ఇంకొక కొత్త పార్టీ పెట్టాడు, ఒక పార్టీని విడిచిపెట్టాడు, కొంచెం ఏంటంటే నారాజులు ఉన్నాడు, తర్వాత అంతా క్లియర్ అయిపోతుంది అన్నట్లు చెప్తున్నాను. అట్టనా? సరే సరే సరే. శరార్థి ఓ ప్రాచి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం बोल के बोल रहा. शरारती शरारती मतलब बोलो तो थैंक यू बोल के बोल रहा है मैडम. थैंक यू सो मच. ఇది కథ. ఒరేకో ఇక మరి సోషల్ మీడియా కోజాగలేమో ఈటే రాజయ్యకు పానం ఇసుకింది, ఇక కొత్త పార్టీ పెడతాడో ఏమో అనేది. ఇక ఇంట్లోనే మళ్ళా బీసీ కథ నడుస్తుండే. బీసీలలో ఆయివాన లీడర్ లేడు, ఇక బీసీలకు జర్రా కరువు కాలం వెళ్ళబోసిన లీడర్ కావాలి అనేది కూడా మరి చర్చకు వస్తుంది. కాబట్టి కోజాగా మరి పక్క గుంజుతుందా, లేకపోతే ఇంట్లోనే ఇక ఏం చేద్దాం మెడగబడ్డ పావం కరవ తప్పదు అన్నట్టుగా ఇక మరి ఆనాడు కేసీరావు ఏం కాదని శరానికి వచ్చి ఇంట్లో పడితే, ఇంట్లోకి వస్తే వీళ్ళు పొమ్మనం లేక పొగ పెడుతుర్రు. ఇక ఎన్నేళ్ళు ఇక మరి ఎన్నేళ్ళు అయినా ఇక మరి కష్టమో సుఖమో భరించుకుంటూ ఉంటేనే ఇక మరి కొన్నాళ్ళ పాటు జర కాలం నడుస్తుంది అన్నట్టుగా ఉంటాడా, లేకపోతే ఏంది బజలావుడు ఏంది బంగపావుడు ఏంది సలకొచ్చి ముంత దాసేది ఏంది రా బయటికి రా అని మరి కొన్ని బీసీ కోళ్ళాకలు పక్కకు ఉంచుతాయా, ఈ కోళ్ళాక కూడా కడకు జరుగుతుందా, అసలు ఏంది ఏం కథ అనేది మరి అధిష్టానం కూడా ఇక మరి ఈ పంచాయతీ మీద మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది చూద్దాం, ముందు చూద్దాం. ఇంకా ఈ పంచాయతీ ఇట్లా ఉంది. ఇంకేముంది పిరా? ఇక్కడెక్కడ మైనంపల్లి పడడం. అమ్మో, బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబెడతా, కేటీఆర్పై
మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు. గతంలో షాడో సీఎంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు. ఓ అమ్మా, కుండబద్దలు కొట్టిండే మొనగాడు. గతంలో కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించారని సిరిసిల్ల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. శనివారం గాంధీ భవన్లో మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మైనంపల్లి మండిపడ్డారు. మొత్తానికి బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద నిలబెడతా అని ఈ రకంగా కోల్యాగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుందిలా. ఇగోది నరవలేని నాలుక మాదిరి కేటీఆర్ అహంకారపూరిత మాటలున్నాయన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచక పాలనపై ఒక బుక్ రాసి గడప గడపకు పంచుతానని తెలిపారు. కేటీఆర్ జైలు ఊసలు లెక్క పెట్టడం ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే దాడులు చేస్తాం, ఇంటింటికి ఉద్యోగం, దళిత సీఎం, దళితులకు భూములు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చారని, డబల్ బెడ్రూమ్ అంటూ కాలయాపన చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పెద్ద మనసుతో డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళ కోసం 9,000 కోట్లు నిధులు కేటాయించారని తెలిపారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేయడమే కేటీఆర్ పని అని మైనంపల్లి ఆరోపించారు. ఎక్కువ మాట్లాడితే బామర్దుల బట్టలిపి నడి రోడ్డు మీద నిలబెడతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం, గుర్తుపెట్టుకోవాలన్నారు. కేటీఆర్, హరీష్ రావు అవసరమైతే మీ ఇళ్లపై దాడులు చేస్తామని తెలిపారు. వామ్మ ఏంది గందరగోళము, మొత్తమే ఇసుకపోయి బసల పండు పడినట్టే ఉందిగా. మరి ఇప్పుడు ఇక ఈయన మరి పెద్ద మనిషి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది కాబట్టి ఇక ఒక బీఆర్ఎస్ కోయిలాగానే లైన్లో తీసుకుందాము. ఏమంటుంది, ఏంది, ఏం కథ అనేది. ఇప్పుడు ఎవరయ్యా అంటే సుమిత్ర ఆనంద్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు. ఏమంటుంది, ఏంది, ఏం కథ ఈయన మాటల మీద. ఇక మనం ఫోన్లు చేసి చెప్పుడు ఉండదు, డైరెక్ట్ అటాకే. హలో నమస్తే. శనార్థి ఓ తజే. అమ్మో, ఏం లేదు తల్లి, నువ్వు మార్నింగ్ న్యూస్ ఇప్పుడు లైవ్లో ఉన్నావు. అవునా? చిన్న కథ కాదు. ఇక మరి మైనంపల్లి కోయిలాగా, మల్కాజ్గిరి కోయిలాగా కేటీ రావుల్ని, హరీష్ రావుల్ని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద నిలబెడతా ఇక అని మరి కోళ్ళాగా కూతలు కూస్తుంది. ఏందమ్మా మరి మీరు గతంలో హామీలు ఇచ్చి మర్చిపోయారు, మళ్ళీ ఇప్పుడు దాడులకు దానికి దీనికి అది ఇది మీ సంస్కృతి అసోంటిది, మీ కథే అసోంటిది అని మళ్ళీ అన్ని లెక్కలు మీ శుద్ధులని ఏంచిపోస్తుండు మైనంపల్లి. ఏం చెప్తావు మైనంపల్లికి? కాళ్ళ మీద పడి వేడుకున్న నాడు ఎట్లుండే సహా మరి తనకన్నా వయసులో చిన్న అయినప్పటికీ ఆయన కేటీఆర్ గారు తన గొప్పతనం వారించిండు, వద్దన్నాడు, లేపిండు. అట్లాంటి కేటీఆర్ గారి పాదాల మీద తండ్రి కొడుకు ఇద్దరు పడి వేడుకునే నాడు ఎట్లుండే. రాజకీయాల కోసం ఇంత దిగజారుడు తనం అవసరమా? ఈ మైనంపల్లి వ్యవహారాలు వీళ్ళ కథలు చూస్తలేరా? ఇప్పటికీ ఆయనను చీకొట్టిండు, ఇక్కడ తరిమి కొట్టిండ్రు. ఏదో మెదకులా కొత్త పిల్లగాడు వచ్చిండు, యువకుడు ఏమన్నా చేస్తాడేమో చూద్దామని ఆడ ఏసి కాల పడ్డట్టున్నారు. ఆడ కూడా నెత్తి కొట్టుకుంటున్నారు మెదకు ప్రజలు, రోహిత్ ఎందుకు గెలిపిస్తామా అని. అంతే, పరిస్థితి బాగలేదు. నోటిగాయి వెంచి గెలుస్తాము నెగ్గుతాము అనుకుంటే అది సరికాదు. ప్రజలు చీకొడతారు. ఎంతకాలం ఈ నోటిగాయి? ఏం మాట్లాడుతుండ్రు? 10 ఏళ్లలో మేమేం చేసినామో ప్రజలకు తెలియదా? అబద్ధపు హామీలు, బూటకపు హామీలు ఇచ్చి ప్రజలు నమ్మించి గొంతు కోస్తారు కదా. బీఆర్ఎస్ వల్ల 10 ఏళ్ల అరాచక పాలనపై బుక్ రాసి ఆ బుక్ గడప గడపకు తిరిగి పంచుతూ ఉంటుండే ఆయనే. తీసుకపోని ప్రతి గడపల మూతి పనులు రాలగొడతారు. ఏ గడపకు పోతావు? ఓ అమ్మా, ఆకిట్లా ముంగటికి కూడా రానియారు, మూతి పనులు రాలగొడతారు. పరిస్థితి అట్లా ఉన్నది. 20 నెలల్లో మీరు చేసే తెరలు చేసుడు తప్ప మంచి చేసుడు చేతనైతుందా కాంగ్రెస్ కు? ఒక్క హామీ అన్న నెరవేరిస్తారా?
మంచి ఒకటన్నా చేయగలిగితే నాశనం చేస్తుండ్రు. కేసీఆర్ కిట్టు ఇయ్యక కేంద్రానికి పైసలు వాపసు పోతున్నాయి. ఇప్పుడు బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లల సావులు ఆగినాయి, పసిపిల్లల సావులు ఆగినాయి, బాలింతల సావులు ఆగినాయి. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి అవి ఆపితిరు కదా, అవి ఆపి కేంద్రానికి పైసలు వాపసు పోవట్టే కదా. ఏ మంచి పని చేసిండ్రని కేసీఆర్ పెట్టిన మంచి పథకాలు కొనసాగించకపోబడితిరి. చేత కాదు పని చేస్తేందుకు మీకు. ఆ చంద్రబాబు నాయుడేమో ఈ పథకాన్ని తీసుకుపోయి ఆడబెడతాడు, ఆయన శిష్యుడేమో ఈ పథకం తీసేస్తాడు. మీరు చేసిన మంచి ఏమున్నది? ఒక రోడ్డుకు చిన్న ప్యాచ్ వేసిండ్రా, ఒక ఇటుక వేసిండ్రా, ఒక కాల్వ తవ్విండ్రా, ఒక ప్రాజెక్టుకు ముగ్గు పోసిండ్రా, ఏం చేసిండ్రు? ఏం మంచి ఉన్నది? చేసిందంతా తెలియనా? హైడ్రా పేరుతో పేదల ఇండ్లన్నీ గూలగొట్టి మరి షెల్టర్ తవ్విండ్రా. మరి ఆ షెల్టర్ తవ్వి ఏ పంట కాలువలకు నీళ్ళు అందిస్తారు? ఏడ పంటలు ఉన్నాయి? నగరం అభివృద్ధి జరిగినప్పుడు మరి ఆ చెరువులు నీటి పారకం కోసం, ఆ పారకమే లేనప్పుడు మరి మీరే అనుమతులు గత 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఇచ్చిన అనుమతులు ఎప్పుడో 40 ఏళ్ల నాడు కట్టుకున్న ఇండ్లు, పేదల గుడిసెలు అన్ని కూల్చబడితే. రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళ ఇళ్ళు అయితే అట్లనే ఉంటాయి, పెద్ద పెద్ద లీడర్ల ఇండ్లు అయితే అట్లనే ఉంటాయి. ప్రజలు గమనిస్తలేరా పాపం? అటు యూనివర్సిటీ భూములో ఎంబడబడతారు, ఇటు లగచర్ల పేదోళ్ళు, కూలినాళ్ళు, గిరిజనులు గీలు కనబడతారు వీళ్లకు. లగచర్ల దళితుల భూములు గుంజుకుంటామని చూడబడతారు. అన్ని అక్రమాలే తప్ప ప్రజలకు పాలన చేసి ప్రజాపాలన అని పేరు పెట్టుకొని, పేరేమో ప్రజాపాలన. ఇగో ఇంకో మాట ఏమనంటే, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, దళితుని సీఎం అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు, మోసపూరిత హామీలు ఇచ్చారు. ఆఖరికి వస్తున్న కల్లా డబల్ బెడ్రూమ్లు కూడా ఇస్తామని కాలయాపన చేసి గిట్లా కథ నడిపించారు అనేది కూడా ముంగటేస్తున్నారు. కట్టిన డబుల్ బెడ్రూమ్ లకే కదా ఇప్పుడు మీరు రంగు మార్చి పంచుకుంటుండ్రు. మేము కట్టినటువంటి అనేక లక్షలాది డబుల్ బెడ్రూమ్లకు మీరు ఇప్పుడు రంగు మార్చి ఇందిరమ్మ ఇళ్ళ పేరు పెట్టబడతారు, ఇంకోటి పెట్టబడతారు, మీరు పంచుకోబడతారు, కార్యకర్తలకు ఇవ్వబడతారు. అప్పుడేమో భూమి, జాగా, ఇల్లు ఏం లేని పేదోళ్ళను లెంకిచ్చిర్రు. ఇచ్చిన కాడికి ఇవన్నీ మిగిలిన మీరు ఇప్పుడు వీటిని పప్పు పలారం లెక్క మీ కార్యకర్తలకు పంచబడతారు. 3 ఎకరాల భూములు ఉన్న దగ్గర దళితులకు భూములు ఇచ్చిండ్రు. ఇలా కళ్ళుంటే పోయి చూస్తే ప్రభుత్వ భూములు ఉండాలి, ఉన్న చోట దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండ్రు. నడుస్తూనే ఉన్నది ఆ పథకం. దళితులకు దళిత బంధు ఇచ్చిర్రు, పథకం నడుస్తూనే ఉన్నది, కొనసాగుతూనే ఉన్నది. బీసీలకు బీసీ బంధు ఇచ్చిర్రు, కొనసాగుతూనే ఉన్నది. ఇక మరి దళిత ముఖ్యమంత్రి అంటే మోసం కాంగ్రెస్ చేసే. కాంగ్రెస్ మరి ఒప్పుకోకపోయే, విలీనం చేస్తాము మరి పలానా ఆయనని ముఖ్యమంత్రి చేస్తామంటే, లేదు విలీనం చేస్తాడు, నీ అంతు మూలం చేయను మేమే చూస్తామని. ప్రజలేమో మరి ఎన్నొద్దులు కొట్లాడితివి నువ్వు, చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెస్తివి నువ్వు. నీకు ప్రతి అంగుళం నీకు తెలుసు, నీళ్ళాడున్నాయో తెలుసు, భూములాడున్నాయో తెలుసు, మంచి చెడ్డ అంత నీకు తెలుసు, ప్రజలేంటి తెలుసు, బతికేంటి తెలుసు. నువ్వే ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుండ్రి కేసీఆర్ గారిని. రెండోసారి కూడా అట్లనే అధికారం ఇచ్చారు కదా వీళ్ళ మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేయలేడు, కేసీఆర్ మోసం చేసిందంటే రెండోసారి అధికారం ఇవ్వకపోతుండ్రు కదా. ప్రజలు కోరుకున్న నాయకుడు కేసీఆర్, ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు కూడా ఏమనుకున్నారు, మొన్న మా ఎమ్మెల్యే ఓడిపోతే చాలు కేసీఆర్ సీఎం ఉంటాడు, మా ఒక్క ఎమ్మెల్యేకి జర నెత్తిక్కన్లు వచ్చినాయి, మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే చాలు కేసీఆర్ సీఎం ఉంటాడు అనుకొని వేసిన సీట్లు 20-30 ఉన్నాయి అట్లా. కేసీఆర్ సీఎం ఉండాలి. ఒక ప్రత్యక్ష ఎన్నుకుంటే గనుక సీఎం కు తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటుండే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండేనా, కాంగ్రెస్ ప్రభుత్వం కలలనన్న అధికారంలోకి వస్తుండేనా. వీళ్ళు ఉత్తయి తాతల నాటి ముచ్చట్లు తీసుకొని ముందట పోసుకొని గోతులు తవ్వుడే తప్ప వీళ్ళ మాటలలో సత్యం లేదు, ప్రజలు నమ్మేది లేదు. కొత్తది ఏమన్నా ఉంటే చెప్పుండ్రి, కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పుండ్రి. తిట్లు, దండకము, పాత కథలు తప్ప కొత్తగా మీరేం చేసిరో చెప్పుకుంటే చాలు. మమ్మల్ని తిట్టకున్నా సరే, మమ్మల్ని తిట్టి గెలవాలనుకుంటే మీ భ్రమ, అది ఉత్త బక్వాస్ ముచ్చట్లు. మా వైఫల్యాలు చూపించి గెలవాలి, మాది వైఫల్యం అని చూపిస్తా అంటే అది భ్రమనే. మీరేం చేసిండ్రు, ప్రజాపాలన ఎట్లా చేస్తుండ్రు, అది ప్రజాపాలన ఎట్లయితది, అది నేతి బీరల నెయ్యి ఎట్లున్నదో ప్రజాపాలనలా ప్రజల కోసం చేసింది అట్లున్నది. మీ కడుపులు నింపుకునేందుకు, మీ ఖజానాలు నింపుకునేందుకు మీరు చేయబడతారు. ఎన్నడన్నా ఏం లేదు కానీ నిన్న ఈయన గాంధీ భవన్లో ఇక ఏదేదో ఈయన నోరు వారేసుకుంటుండు. ఏంది గిట్ట మాట్లాడుతుండే మరి ఆయన కూడా పెద్ద మనిషి
కేటీ రాములు కూడా అదే మాట మాట్లాడుతుండట. ఏందమ్మా ఈ తరీకా ఊర్లో పోయి జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ భాష. ఈ తరీక మార్చాలి. మేము కేసీఆర్ అన్నాడు ఆయననే గురువు అంటే ఆయన ఎప్పుడు అన్నాడు? ఆ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం మీరే నేర్పిడట ఈ అన్ని ఈ వచ్చిరాని అన్ని మాటలని మీరే నేర్పిడని అంటున్నారు కాంగ్రెస్. నరసన్న తాత నేను చెప్తాను, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా వీళ్ళు సప్పుడు చేయకపోతే, పెదవులు మూసుకుంటే, మన నీళ్ళని దోసుకపోబడితే మీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యని ఏం చేసుకుంటారు చేసుకపోండి అంటే, వీళ్ళు పెదవులు మూసుకుంటే మీరు చౌటలా, మీరు దద్దమ్మలా, మీరు శాతగానోళ్ళా అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులను మీరు ఎందుకు సపోర్ట్ చేయరని అన్న మాట నిజం గాని మిగతాదంతా ఒట్టిదే. మిగతాదంతా ఏ రకంగా కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి మాటలు, లేదంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటారు కదా, సభ్య సమాజం అంగీకరించే మాటలే మాట్లాడిండ్రు కేసీఆర్, విలువలతో మాట్లాడిండ్రు కేసీఆర్. ఇప్పుడు ఆయన పేరు చెప్పుకొని వీళ్ళంతా కుక్కమూతి పిందెలు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? వీళ్ళు రాజకీయాల్లో ప్రజలు వినలేని, సాధారణ పౌరులు మాట్లాడుకోలేని భాష ఈ స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి మాట్లాడబట్టి పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటావా, బాయిల దుంకుతావా, నీ పిల్లల ఆత్మహత్య చేసుకుంటారా అని కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడతారు. ఇదెక్కడి పద్ధతి? నేను నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చిన నర్సన తాత. ఇది ఎక్కడ పద్ధతి? ఒక ఎవరిని కూడా సావుమనే అధికారం ఎవరికి లేదు కదా. పదే పదే సావు అని అంటే ఏమన్నట్టు? సావు భాష మాట్లాడితే ఏమన్నట్టు? తప్పు కదా. చట్టాలు చేయాల్సిన మనిషి చట్టాలకు విరుద్ధంగా మాట్లాడితే, చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే తప్పైతది కదా. నువ్వే తప్పు చేస్తే ఎట్లా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి గారే తప్పుడు మాటలు మాట్లాడితే ఎట్లా? చట్టాన్ని చేతులకు తీసుకొని మాట్లాడితే ఎట్లా? తప్పు కదా, అట్లా మాట్లాడొద్దు కదా. ఉరి పోసుకుంటావా, పెట్రోల్ పోసి కాల్చుకుంటావా, ఇగో ఇట్లా మాట్లాడతావు. ఇది పద్ధతేనా? ఇది పద్ధతి కాదు కదా. ముఖ్యమంత్రి తవలిగా ఆయన వెనక ఇల్లు పెద్ద బుడ్డరు కాని వెనక చిన్న బుడ్డరు కానులుగా గోసులు ఎగవోసుకుంటారు తిట్టేందుకు. పద్ధతి కాదు. చూస్తుంది యావత్ తెలంగాణ. నూకలు జల్తే ఇట్లా అయితే రాజకీయంగా బొంద పెడతారు తాత. మరి సరే తల్లి సుమిత్ర తల్లి, సరే శనార్థి మరి ఉంటా. మంచిది తల్లి, మంచిది. ఇక ఇది కథ. ఇక మరి సుమిత్ర ఆనంద్ ఈ రకంగా ఆమె వెళ్ళబోసుకుంది. ఈ కోయాగా ఒకటే ఫోన్ చేస్తుంది, ఆయనే బీజేపీ లీడర్. ఎలా ఫోన్ చేస్తే కోయాగా మరి పనినట్టుంది, లేవనట్టుంది. ఇప్పుడు కలుపుకుంది. శనార్థి ఓ రాజనా ఏం లేదు కానీ ఇక మరి నీకు చేస్తేనే అసలు ముచ్చట ఎంతో బయటకు వస్తుందని ఫోన్ చేసిన. ఈ కోడిలాగలకు పంచాయతీ అవుతుంది, దాపడెద్దుకు ఒలపడెద్దుకు ఎట్లా చేస్తేనే ఈ పంచాయతీ బండికి ఈటలకు. బండి తొందర పడతాండు ఈటల. ఇప్పుడు తనని నమ్ముకున్న వాళ్ళకి ధైర్యం చెప్తాను అంతే తప్ప. మార్నింగ్ న్యూస్ లా అన్నా, మార్నింగ్ న్యూస్ లో లైవ్ లో ఉన్నావు. అదే 2 ముచ్చట్లు. మరి ఇట్లా పంచాయతీ ఎట్లా చేస్తావు, మరి ఇటు చల్లారుతుందా? మరి ఈటే రాజేందర్ కొత్త పార్టీ అంటుర్రు గుసగుస. మరి నిజంగానే మరి వెళ్ళిపోతుండా, కడకు జరుగుతుండా, అసలు ఏం నడుస్తుంది ఈ పంచాయతీ అనేది చెప్తా. ఏం అడుగు. అదేనే ఇప్పుడు ఈటే రాజేందర్ అనుచరులకు ఈయన ఎర్ర కర్ర కాల్చి వాద పెడుతున్నాడ బండి సంజయ్. అవును. మరి స్థానిక సంస్థ ఎలక్షన్లల్లో రేపు సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా బండి కోళ్ళగానే నా కోళ్ళగానే కావాలని ఇది దారాడుతున్నారు. అట్టేట ఉంటుంది. నేను కన్నబాధలు పడి ఇది చేసి నేను పార్టీని ముంగట తీసుకొచ్చి జోరుగా ముందుకు సాగి తీసుకుపోతుంటే నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఓర చూపు చూస్తున్నారు, నా ఆన్సర్లకు టికెట్లు ఇయ్యరా అనేది ఇప్పుడు ఈటెల రాజేందర్ అంటుండు. ఇప్పుడు అట్లా కాదా, బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఇప్పుడు దాపడేది ఇలా వలపడేది నువ్వు చెప్పాలి. ఇప్పుడు దాపడేది వలపడేది అనేది నువ్వు చెప్పాలి. ఈ బండి దాపడేద్దు ఇది ఈటెలేనా? బండే కదా. అంటే ఇది మొదటి నుంచి ఉండదు కావచ్చా? అరే మొదటి నుంచి ఉండే. ఇప్పుడు హోంశాఖలో ఆయనకు బాధ్యత ఉన్నది, ఆయన కలుపుకోపోవాలన్నా ఈయనే కలుపుకోపోతాడా? పార్టీని ఉద్ధరించి పార్టీని ముందట తీసుకుపోయి రేపు ముఖ్యమంత్రి స్థాయిని తీసుకుపోవాలనుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పెద్ద మనిషి ఎవరైనా కూడా ఒక అడుగు వెనకకేసుకొని అందరిని కలుపుకోపోవాలి. అవు ఇప్పుడు అందరిని కలుపుకోపోవడే కదా.
అదే బండి జరంత కొద్దిగా ఆలోచనతోటి వెనక ముందు ఆలోచనతోటి కలుపుకపోయే వ్యవహారం చేయాలి. తప్పకుండా కలుపుకోపోవాలి. బండి సంజయ్ గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఉన్న కిషన్ రెడ్డి పూర్వీకులు, మిగతా 6 పరాయి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే, 8 మంది ఎమ్మెల్యేలు పరాయి పార్టీ వాళ్ళే. కాబట్టి ఇప్పుడే కోపానికి వస్తే ఎట్లా? దీన్ని గట్టి పరుచుకున్నాక కోపానికి రా. మొట్టమొదలైతే కూడకట్టు వీళ్ళందరినీ. ఇక ఇప్పుడు ఈటే రాజేంద్ర ఇంటి ముందర కూర్చుంటే ఇక ఆయన కూకుండా లేక నిన్న బాగానే పెడి అట్లా కాదే, ఆయన వాళ్ళు పోయిండ్రు ఆయన దగ్గరికి. వాళ్ళ ఇంటికి ఎవరు పోతారు? ఆయన వాళ్ళు పోతారు. అదే వాళ్ళకు ధైర్యం చెప్పుకోవాలన్నా చెప్పుకోవద్దా? చెప్పాలి. వాళ్ళకి ధైర్యం చెప్పక ఇక మీరు వద్దురా, ఇక అస్త్ర సన్యాసం నేను చేసినా మీరు కూడా చేయాలని చెప్తాడా ఎవడన్నా? ఆయన పార్లమెంట్ మెంబరు, ఆయన అంతకంటే ముందుగాల ఆర్థిక శాఖ మాత్యుడు, అంతకంటే ముందుగాల శబాష్ అనిపించుకున్న ఆరోగ్య శాఖ మాత్యుడు, తెలంగాణ పోరాటంలో ఎదురిల్చి పోరాడిన యోధుడు. మరి సావిరంగా ఎదురిల్చి పోరాడింది ఎవరితో? వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి తొడగొట్టి సవాలు విసిరిండు. అటువంటి నువ్వు కలుపుకోపోతావా? ఇడ కొట్టుకుంటావా? కలుపుకపోతేనే ఇంకా పార్టీలో ప్రచారం బాగుంటది. కానీ అరే ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఎవరు బండి మా బండి సంజయ్ అన్న ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. కావాలనుకుంటాడు. ఆయనలో ఓని లేకుండా చేస్తే ఒక్కడే ముఖ్యమంత్రి అవుతాడా? ఇది రాజ్యాధికారం వెనకడి రాజుల యుద్ధం అయితేను అందరూ ఓడితే వాడు ముఖ్యమంత్రి, అది రాజ్యాధికారం వచ్చేది. అమ్మో అసలు కథ ఇదా? ప్రజాస్వామ్యం కదా, ఇది ప్రజాస్వామ్యం కదా. అయితే అదే అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ కోజాగా ఇప్పుడు ఈటెల కోజాగా మరి గట్టినే పుసుక్కున్న. ఎందుకంటే ఇది రాజకీయంలో జర అనుభవం ఉంది, కరువు కాలం వెళ్ళబోసింది కాబట్టి నన్ను ఏడ గెలిగిస్తుందో, నాకు ఏడ అడ్డగాలు వేస్తుందో, నాకు కొద్దిగా ఇది అడ్డు ఉంది కాబట్టి దీన్ని అటు ఇటు పొమ్మన లేక పొగ పెడితేనే ఇక ఇది వెనకపాటు పడుతుందని చూస్తున్నట్టుండే. అట్లా కాదే, ఈటల్లో ఆయన వెళ్ళగొడితే ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే వెళ్ళగొట్టుకొని ఒక్క ఈటల్లో ఆయన వెళ్ళగొడితే ముఖ్యమంత్రి అవుతాడా? మరి నువ్వు గంప కింద ఉంచుకొని మిగతా వాళ్ళని పిలుచుకుంటావా నువ్వు? మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఉండగానే మరి ఇంకా అమ్ముగ్దారి. అరే కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఇద్దరే ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు పార్లమెంట్ మెంబర్లను అసెంబ్లీ మెంబర్లను వెళ్ళగొడితే వీళ్ళకి పట్టాభిషేకం వస్తుందంటే వెళ్ళగొట్టుకోవాలి. ఇవాళనే పట్టాభిషేకం వస్తుంది. మన వశిష్ఠుడు మాదిరిగా కిరీటం పెడతాడు. ఎవరు మన ఇప్పుడు అయిన ప్రెసిడెంట్ మీకు కిరీటం పెడతాడు అనుకుంటే ఇవాళనే మొత్తం వెళ్ళగొట్టి మీరు ఒకళ్ళు కిరీటం పెట్టించుకోండి. మళ్ళా కిరీటం గారు కూడా పంచాయతీ వస్తుంది కదా. కిషన్ రెడ్డి నువ్వు మళ్ళీ కిషన్ రెడ్డి ఊకుంటా అటే కిరీటం పెడితే అట్ట ఉంటది. నేనా ఆయన మొదటి నుంచి సీఎం అభ్యర్థిని నేనా అని ఇప్పుడు ఆ కోజాగా కారేటం ఆడుతుంది. ఎందుకనదయా ఆయనే ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రిను ఆయనే ఇద్దరు కలిసి అమెరికా పర్యటన ఫస్ట్ పర్యటన చేసిండ్రు. అమ్మా ఈయన గడ్డం పెంచుకునేది, ఆయన గడ్డం పెంచుకునేది. అద్వాని గారు మీ షేవింగ్ చేసుకొని పోన్లి, మీరు పోయేది అమెరికాకు, మీరు గడ్డం పెంచుకొని పోవద్దని ఇద్దరికి సలహా చెప్పి పంపిండు. అమ్మా అరే ఈయాడుదా నిన్నడుదా? నీతో మాట్లాడుతాడు ఈయాటోడా నిన్నటోడా? అవు తరాలు నాటి అంట చూడు. అరే నేను పూర్వపోయినా కదా అంతే అంతే. అరే ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వాని గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని కదా. అమ్మని స్వామి రంగు. అరే జనాదేశ యాత్ర రథయాత్రలో చురుగ్గా పాల్గొన్నటువంటి కార్యకర్త కదా వీళ్ళు మాట్లాడుతాడు. అదే జంగారెడ్డి శిష్యుడు కదా. పార్లమెంటు 2 పార్లమెంటు సీట్లు ఉన్నప్పుడు ఒక పార్లమెంటు సీటు అనంకొండ నుంచి వచ్చింది కదా. అది దాపటి కోలే అప్పుడు దాని కింద బాగా నేను నడిచిన కోలే కదా ఇప్పుడు మాట్లాడేది. అట్లా మరి ఇవన్నీ నేను అనుభవంతోనే చెప్తాను. సంజయనకు నమస్తే పెట్టి చెప్తాను. సంజయ్ నా ఇను కాపాడు వ్యవస్థను అది కోపానికి రావ కుసుమా, కోపానికి రావద్దు. ఓ బనిసా జర్ర ఇను. ఎందుకంటే కరువు కాలం వెళ్ళబోసి ఎప్పటి నుంచో బీజేపీలో అంటుకొని ఉన్నాడు ఆ పెద్ద మనిషి కర్రబేర రాజన్న.
ఏదో కథ చెప్పుకొస్తున్నారు జర ఈయన ఎందుకంటే కలపకపోయే గుణం నిన్ను ఏమంటలేడు కలపకపోయే గుణం ఉండాలి అంటుడు అంతేనా అనే కలుపుకుంటే కలిసిపోతే పెద్దోడేది కలుపుకోపోయినోడే అబ్బా కలుపుకోపోయినోడే పెద్ద మనిషి అవుతాడు అంతే ఎల్లవరితో ఒక్కడే మిగులుతాడు అవు ఒట్టేది పోషకాడు అయితే మంచిదా కాదు కదా సలా మరి ఇప్పుడు రాకపోగా ఇలా పంచాయతీ సలారేనా ఇటునే కాక ఎందుకంటే మరి పోతే మీద ఉన్నోడు చెవులు కుడతాడు కుడుతురంటావా అరే వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ద్వయం అరే వాళ్ళు మామూలు వాళ్ళు అనే చరిత్ర సరిదిద్దుతాను దేశంలో సరిదిద్ది ప్రపంచంలో కీర్తి గడిస్తాను ఆసేతి హిమాచలం కటక్ నుంచి కటక్ వరకు అబ్బో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాజ్య విస్తరణ కోసం వాళ్ళు తిప్పలు పడతాను వాళ్ళు ఊకుంటారా ఎవరో తప్పు చేస్తే వాళ్ళు గ్రహించరా ఇప్పుడు కట్టే పేడ ఎత్తనే వద్దు ఎత్తింది ఎంతసేపు చెప్పు ఇక ఈ కయ్యం పుట్టింది కాబట్టి ఇక ఇక పానం మంచి నక్కు పెడతారా నక్కు పెట్టేటోళ్ళు మీద ఉన్నారు అమ్మో దీన్ని ఇడిచిపెట్టవసమా మరి ఇప్పుడు బీజేపీలో కొన్ని ఏళ్ల సంధి కరువు కాలం వెళ్ళబోసుకుంటా అనుభవశాలిగా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుకుంటా ప్రధానమంత్రులను చూసుకుంటా ఇవాళ కనవేన రాజన్న కాలం వెళ్ళదీస్తుండు ఇప్పుడు ఈటే రాజేందర్ కేసీరావును కాదని ఇక మరి బీజేపీలో జ్వరపడ్డాడు సరే ఇన్నాళ్ళ పాటు నడిచింది ఇలా మల్కాజ్గిరి ఎంపీకి కూడా గెలిచిండు సరే ఆయన తోటి పార్టీకి ప్రచారం కలిసి వచ్చిందా లేకపోతే అడుగు పట్టిందా అనేది మీ సొంటలకి ఎరికే జనానికి ఎరికే ఇక ఇప్పుడు ఇది పేడెత్తింది ఇప్పుడు బండికి ఈయనకు ఐసి కంటే తైసిక అన్నట్టుగా పంచాయతీ అవుతుంది ఇది ఇప్పుడు ఈడే రాజేందర్ కడకు జరిగి ఏమన్నా పార్టీ ఏమన్నా పెట్టబోయే ఆలోచన ఏమన్నా ఉన్నదా ఒకవేళ పెడితే బాగుంటుంది అంటవా ఎంత మాత్రం పెట్టడు ఆయన అమిత్ షా గారి ఆదేశం మేరకు ప్రధానమంత్రి ఆదేశం మేరకు మెదిలే మనిషి ఎంత మాత్రం అది పోదు బండి సంజయ్ గారే ఓపిక చేసుకొని పెద్ద మనిషిగా ఒక మొట్టమొదటి నుంచి ఉన్న పెద్ద మనిషిగా 2 సార్లు పార్లమెంట్ మెంబర్ గా గెలిచిన వ్యక్తిగా ఇవాళ భారత హోమ్ మినిస్టర్ గా ఇవాళ సహాయ మంత్రిగా ఉన్నాడు అమిత్ షా గారిని అడుగుకోనండి ఆడికి పోయి మేము పంచాయతీ పెట్టుకోమా లొల్లి పెట్టుకోమా ఉన్నోళ్ళని వెళ్ళగొట్టనా అని అమిత్ షా గారిని అడుగుతూ అయిపోతుంది కదా ఆయన చెప్పినాక నేను అందరూ వెళ్ళగొట్ట లేకుండా బట్ వాళ్ళు అమిత్ షా దగ్గర పోయి అడుగు నువ్వు ఆయన పక్క పంటే ఉంటాను కదా పక్క పంట ఉన్నోడు దూరమా అంతే 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 నా సొంత ఉన్నోడు దూరం అదే 13 రోజులు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అయినప్పుడు నేను మా జంగారెడ్డి గారు మామిడిపాలు పట్టుకుని పోయినాం మేము నేను అని చెప్తాను వైద్యం చెప్తలేను అన్నా ఇంకో ముచ్చటే ఈ మెదకు ఎంపీ రఘునందన్ని మాటకు ఒకరు ఫోన్లు చేసి బెదిరిస్తుర్రు సంపుతాం అంటుర్రు ఈ కోయిలాగా అదురుకుంటుంది ఏదే ఈ పంచాది ఎవరు కావచ్చునే వాళ్ళు సంపుతాం అన్నవాడే సత్తాడు అంతేనా సంపేటోడు ఎప్పుడైనా చెప్తాడే రాష్ట్రము మధ్యప్రదేశ్కి వెళ్ళి ఫోన్లు చేస్తుర్రాట ఎన్నటికైనా నిన్ను కథం పట్టిస్తామని బెదిరిస్తుర్రాట ఫోన్లల్లా అరే మా కోయిలాగా నంబర్ 1 కోయిలాగా దాన్ని బెదిరిస్తాను బెదిరించోడు ఎవడన్నా ఇప్పటి వరకు చంపిండా అంతే అంటవా బెదిరి చంపేటోడు అయితే ఎందుకు మాట్లాడ చేస్తాడు ముందుగా కానకుండా వచ్చేది పక్కకుంటే చంపారు పెడతాడు అంతే 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 అది అది అరిసే కుక్క కరవదన్నట్టు మొరిగే కుక్క కరవదన్నట్టు మొరుగుతానట్టు అదే 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 ఇక మొత్తానికైతే ఇది మన గొర్రెల మేకల అభివృద్ధి మరి కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ మరి బీజేపీ సీనియర్ లీడరు అన్న కన్నబోయిన రాజయ్య యాదవ్ ఓరుగల్లు బిడ్డ ఈ రకంగా మన ఏఎన్ఎన్ తోటి ఇక మరి ఈయన పంచాయతీ గురించి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటూ అన్నా శనార్థి శనార్థి ఇది కథ ఇక బీజేపీలో ఈ రకంగా మూత మోగుతుంది ఇక మరి బండి కోళ్ళగా నిమ్మలపడి కలపకపోతుందా లేకపోతే ఈటలకు ఇంకా కెరిగిస్తూ ఉంటే మరి ఏమన్నా సురుకులు తగులుతాయా అసలు వీళ్ళ పంచాయతీ సల్లాడుతుందా లేకపోతే ముందు ఇంకేమవుతుంది ఏంది ఏం కథ అనేది చూద్దాము మరి పెద్ద మనిషి అన్నట్టుగా మరి అక్కడ అధిష్టానంకి వెళ్ళి ఏమన్నా గాలి
ఇక మరి నోరు మూసుకుంటారా అనేది చూద్దాం ముందు. ఇక ఇంతటితోటి మనది మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి ఏళ్ళ అయిందే లాల్ దర్వాజా పోవాలి, ఇప్పుడు కథ కమ్మియాలే. మీరు చూస్తూనే ఉండరు మరి. నేను రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం, పొదుగు కూడా మళ్ళా కలుసుకుందాం. ఉంటా శనార్థి.